సహవాసము మీ అందరితో ఉండగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతటా కూడా వివాహ దేవుడు పునీతంతోని వారి ద్వారా మరి మనందరినీ కూడా దేవుడు దీవించినందుకు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ఆ యొక్క దేవాతి దేవుడికి కృతజ్ఞతలను అర్పించుకుందాం. మరి పోయిన 13వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడినందుకు ప్రత్యేకముగా పునీతంతోని వారి గౌరవార్థముగా మనం సమర్పిస్తున్నటువంటి బలి ద్వారా ఆ యొక్క దేవాతి దేవుడికి కృతజ్ఞతలను మనందరం కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో దేవుడు మరి మనందరినీ కూడా దీవించాలని ఇప్పుడు ఈ తంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయమున మనందరినీ కూడా విశ్వాసములో బలపరిచి మంచి క్రైస్తవులుగా కథోలికులుగా దేవుని యందు కృతజ్ఞత
జీవితాన్ని జీవించే విధముగా దేవుడు మనందరినీ కూడా దీవించాలని ఈ యొక్క దిగుబలి పూజలో పైకి వాదు దేవుడిని ప్రార్థించుదాం. పరిశుద్ధమైనటువంటి దిగుబలి పూజలో మనమందరం కూడా యోగ రీతిగా పాల్గొనడానికి మనం చేసిన తప్పిదాలన్నింటినీ గుర్తు చేసుకొని పాపమని పొందాము వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము.
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ప్రీత పాదువాపురి వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజావసరయందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణం ఆచరించుటలో అతడు మా కొండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలన చేయు మానవుడను నీ ప్రియకుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణం తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువులకును అధికారులకును లొంగియుండి విధేయులై ఎట్టి సత్కార్యం చేయటకేటను సంసిద్ధులై ఉండాలని నీ ప్రశ్నకు పూర్తి చేయండి. ఎవరిని గురించి కానీ చెడుగా మాట్లాడక జగడమాడక శాంతముగా ఉండి అందరితో సౌమ్యముగా ప్రవర్తించుతున్నారని వారికి బోధింపును. మనమే ఒకప్పుడు మూఢులకును అవిధేయులకును మోసపోయిన వారముగా ఉంటుంది. సర్వ విధములుగా మోహములకును భోగములకును మనము దాసరమైతుంది. ఈర్ష్య ద్వేషములతో మన జీవితం గడుపుతుంది. ఇతరులు మనలను ద్వేషించింది, మనము వారిని ద్వేషించుతుంది. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షములతో
ఆయన మనల్ని రక్షించను. మనం చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలనని ఆయన మనల్ని రక్షించను. పవిత్రాత్మ ప్రసాదించిన నూతన జన్మములకు నూతన జీవితములకు సంబంధించిన జ్ఞానస్థానం ద్వారా ఆ రక్షణ మనకు లభించను. మన రక్షకులకు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహం వలన మనము నీతిమంతులమై మనము ఆశించి నిత్య జీవులకు వారసులమగుటకు ఆయన అట్లా చేసింది. ఇది సత్యము, ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరీయ వందనములు. ప్రభువు మీతో ఉండనుగాక. నీతలుగా గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగ్యము. మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురైరి. వారు దూరముగా నిలుచుండి గొంతెత్తి, యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి యాచకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గ మధ్యమని శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగా గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ అంతే లేచి నిలబడదాం. దయచేసి ఎవరు కూడా కూర్చోవద్దు. ప్రియ సహోదరి సహోదరులాగా, మరి పరిశుద్ధ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్న మరి మనందరినీ కూడా మన దేవుడు దీవించి ఆస్వాదించాలని, మరి ముఖ్యంగా గడిచిన కాలం అంతటా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మరి మనందరినీ కూడా నడిపించినందుకు, మరి ముఖ్యంగా పోయిన నెల 13వ తేదీ నుండి మరి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు తంతోని వారి ద్వారా దేవుడు మరి మనందరినీ కూడా నడిపించినందుకు ఈ పరిశుద్ధ సమయంలో ఆ యొక్క దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతలను, స్తుతులను, స్తోత్రములను చెల్లిస్తూ ఉండాలి.
కనుక ఈ సమయంలో స్తుతి మహిమలిక పాటలు పాడుకుంటూ ఆ యొక్క దేవాది దేవునికి మరి మనందరము కూడా కృతజ్ఞతలు చెల్లించే విధముగా మన భక్తి విశ్వాసముతో ఈ యొక్క పాటలు పాడుకుంటూ ఆ యొక్క దేవునికి కృతజ్ఞతలను అర్పించుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని స్తుతించుదాం. Suti,
సర్వము సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వర, గడిచిన కాలమంతటా కూడా మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడినందుకు నీకే వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, మీకు కృతజ్ఞతలను తెలియజేసే యొక్క సమయాన్ని అందరికి కూడా దయచేసినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలో మేమందరం కూడా నీ యొక్క వాక్యంలో ధ్యానించబోతూ ఉండగా ప్రభువా, కొద్ది నిమిషాల పాటైనా సరే మా యొక్క ఆలోచనలు, మా యొక్క మనస్సు మిమ్మల్ని స్తుతించే విధముగా, మిమ్మల్ని ఆరాధించే విధముగా, మీకు వాక్యమునే ధ్యానించే విధముగా మందరినీ కూడా బలపరచిన ప్రభువా. ఇటువంటి సైతాను ఆలోచనలకు, శోధనలకు గురి కానివ్వకుండా ఇదిగో 10 నిమిషాల పాటు అయితే మీ యొక్క నామాన్ని స్మరించే విధముగా, మనలను చేసే విధముగా మందరి విశ్వాసాన్ని బలపరచిన ప్రభువా. మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే మంచి జ్ఞానంతో మమ్మల్ని అందరినీ కూడా నింపండి ప్రభువా. ఈ పరిశుద్ధ సమయం అంతట్లో కూడా నీ యొక్క కాపుదల్లో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన ప్రభు. ఈనాడు ప్రత్యేకముగా ఇదిగప్పుడు ఈ తంతోని వారి గౌరవార్థముగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో మీరే మాకు తోడుగా ఉంటూ ఈ యొక్క దివ్య బలి పూజ అంతటినీ కూడా నడిపించమని మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని అర్థము చేసుకుని దాని ప్రకారంగా నడుచుకుని మంచి శక్తిని, బలాన్ని అందరికి కూడా దయచేయండి ప్రభువా. మందరి పని యొక్క పరిశుద్ధ ఆత్మతో కురిపంప చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ఈ యొక్క మనవులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా కూర్చున్నాను. అందరూ చెబుదామా? తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవాతి దేవుడు అనంత పరిపూర్ణుడు, పవిత్రుడు. ఇదిగో తన యొక్క మంచి తనువు వలన, మంచి మనస్సు వలన ఇదిగో మన యొక్క మానవ జీవితంలో దేవుడు పాలుపంచుకొని ఉన్నాడు. ఒక మానవునిగా మనుష్యవతారం ఎత్తి మన యొక్క జీవితాన్ని దేవాతి దేవుడు పాలుపంచుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా ఒక మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పటి నుండి ఇదిగో తాను దేవుని యొక్క కుమారుడైనప్పటికీ కూడా ఇదిగో ఎంతో తగ్గింపుతనముతో ఒక సామాన్య మానవునిగా ఈ లోకములో ఒక మంచి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా ఈ యొక్క సమస్తానంతటినీ కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. కానీ మనిషి మాత్రము ఈ యొక్క సృష్టికర్తను మరచి ఈ లోక వస్తువులను, ఈ లోక వ్యక్తులను, వేరొక వాటిని మరి అధికముగా ప్రేమిస్తూ దేవుని నుండి దూరమైపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక సంఘటనలను బట్టి, ఈ లోక వ్యామోహాలను బట్టి, ఈ లోకంలో జరిగే కొన్ని సంఘటనలు బట్టి దేవుణ్ణి మర్చిపోతూ మానవుడు తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ప్రతి ఉపకారాన్ని, మేలులను ప్రతి మనిషి కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున మరొకసారి దేవాతి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనందరము కూడా ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితంలో ఎలా జీవించాలి, ఏ విధముగా జీవించాలి, మరి దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాల నుండి ఏమి కోరుకుంటూ ఉన్నాడు, ఏమి ఆశిస్తూ ఉన్నాడో ఈ యొక్క విషయాల గురించి
ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మనందరము కూడా ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులాగా ప్రైస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభావించి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి గుర్తించాలి. రెండవదిగా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. మూడవదిగా ఇదిగో మన యొక్క జీవితంలో దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాం, దేవుడు మన యొక్క జీవితాల నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఏమి కోరుకుంటూ ఉన్నాడో దానిని తెలుసుకొని దాని ప్రకారంగా మనందరము కూడా నడుచుకోవాలి అని ఈరోజున ప్రభువు మనందరికీ కూడా పట్టణాల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ప్రైస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి కూడా చిన్న ప్రశ్న. మనకి సాధారణంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎప్పుడు మనకు గుర్తుకొస్తాడు? దేవుడు ఎప్పుడు మనకు గుర్తుకొస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు, ఇంకా సమస్యలు వచ్చినప్పుడు, ఇంకా ఆపద వచ్చినప్పుడు, ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు గుర్తురారా? ఆనందంగా ఉన్నప్పుడు గుర్తురారా? చెప్పాలి, గుర్తొస్తారా లేదా? కానీ మన గుర్తుండేది కష్టం వచ్చినప్పుడే దేవుడు మనకు గుర్తుంటాడు. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. వేరొక వ్యక్తులు, వేరొక సంఘటన మనందరికి కూడా గుర్తొస్తూ ఉంది, అవునా? కానీ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి గుర్తించే విధముగా మనందరి జీవితాలు ఉండాలి అని ఈరోజు నా ప్రభువు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈనాటి సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు, కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకంలో అసలు దేవుడు లేడు, ఎందుకంటే ఈ సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఏమీ కూడా మనకు అర్థం కావట్లేదని కొన్నిసార్లు మనం చెబుతూ ఉంటాం. ఆ సంఘటన బట్టి ఏమీ కూడా అర్థం కాక అసలు దేవుడు లేడని కొంతమంది చెబుతున్నప్పుడు మనందరం కూడా వింటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులాగా, కానీ మానవులైన మనందరం కూడా పరిమిత జ్ఞానాన్ని కలిగి ఉంటాం. లిమిటెడ్ గా మనకి జ్ఞానం అనేది కొద్దిగానే ఉంటుంది. అంతా కూడా మనం తెలుసుకునే జ్ఞానం అనేది, పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఏ ఒక్క మనిషికి కూడా లేదు. ప్రియ సహోదరి సహోదరులాగా, అందువలనే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దేవుడు లేదని, అసలు దేవుడు ఉంటే ఈ సంఘటనలన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇంకొక మంది ఏ విధంగా ఆలోచన చేస్తుంటారంటే, నాకు సంపదలు ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, దైవంతో నాకు పని ఏమిటి, తినడానికి చక్కగా మరి తిండి ఉన్నది, ఉండడానికి మంచి నివాసం ఉన్నది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, ఇక నాకు దైవంతో పని లేదు, ఈ సంపద ఉంటే చాలు అని ధనాన్ని దైవముగా భావించి ఇంకొంతమంది మరి జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా కొన్ని సంఘటనలను బట్టి దేవుణ్ణి గుర్తించకుండా, మనకి వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి గుర్తించకుండా మనందరం కూడా కొన్నిసార్లు నడుచుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో తాను మంచి సైన్యాధిపతి, మంచి ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి, సంపదలు కలిగిన వ్యక్తి, కానీ తన యొక్క జీవితంలో మరి దేవుణ్ణి గుర్తించి చాలా చక్కగా తాను ఒక మాట పలుకుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి బైబిల్ గ్రంథం చదువుతాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది పసిబిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకు ఇప్పుడు
స్పష్టమైనది. నేను ఇప్పుడు తెలుసుకుంటేనే క్రైస్తవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నామాలు సైన్యాధిపతి మరి తాను తన యొక్క జీవితంలో దేవుని గుర్తిస్తూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తనకు అనేక సంపదలు ఉన్నాయి, అనేక మంది సైనికులు తన కింద సేవకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇదిగో ఎప్పుడైతే ప్రవక్త పలికిన మాటలు ఆలకించాడో ఆ మాటలకు విధేయించడం ద్వారా తాను ఇదిగో కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్న వ్యక్తి ఇదిగా మాటలకు విధేయించడం ద్వారా స్వస్థతను పొంది తాను గుర్తు చేసుకుంటున్నాను. తనకి వ్యక్తిగత జీవితంలో ఈ భూలోకములో ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు అని నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తాను అనేక ప్రదేశాలకు వెళ్ళాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక మంది వైద్యులను కూడా తాను సంప్రదించాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తన యొక్క జబ్బు నయం కాల, ఏ మాత్రము కూడా స్వస్థత అనేది కలగల. కానీ తన యొక్క వ్యక్తిగతముగా ఇదిగో ఎలీషా ప్రవక్త చెప్పిన మాటలను ఆలకించడం ద్వారా ఇదిగో తన యొక్క వ్యక్తిగత జీవితంలో నిజమైన దేవుడిని తాను గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క వ్యక్తిగత జీవితంలో గుర్తు చేసుకొని తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక ప్రదేశాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళైనా మరి అన్య దేశస్థుడు, అన్య మతస్థుడు కూడా మరి అటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనసులో ప్రభువు కూడా అదే మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. మనకి వ్యక్తిగత జీవితంలో దేవుని గుర్తించే విధముగా మనందరూ జీవితాలు ఉండాలి. దేవుడు ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కరిపై తనకి అనుగ్రహాలను కురిపిస్తూనే ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ఆ ప్రభువుని గుర్తించే విధముగా మన యొక్క జీవితాలు ఉండాలి. నామాను అన్య దేశస్థుడు, అన్య మతస్థుడైనప్పటికీ తన యొక్క జీవితంలో నిత్యమైన దేవుని తాను గుర్తించాడు. మరి దానికి అనుగుణంగానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధముగానే మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుని గుర్తించే విధముగా దేవుడు చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని, దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును, దేవుడు దీవించినటువంటి ఆ యొక్క దీవెనను బట్టి ప్రతి ఒక్కరము కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుని గుర్తించే విధముగా మనందరి జీవితాలు ఉండాలి అని ఈరోజున ప్రభువు మనందరికీ కొన్ని నాటి పట్టణాల ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ప్రవచనాలు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మనందరము కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒకటి మన యొక్క వ్యక్తిగత జీవితంలో, రెండవదిగా దేవుడు అందరికీ ఇదిగో ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన చేసినటువంటి మహా అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనము గుర్తెరగాలి అని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందరికి కూడా ఇచ్చిన ప్రశ్న, ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు కూడా అందరూ కూడా చెప్పాలి. ఏవే అద్భుత కార్యాలు చేశారు బైబిల్ గ్రంథంలో? చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి కదా. మరి ఒక అద్భుత కార్యం చెప్పండి. నీటిని ద్రాక్ష రసముగా మార్చారు. ఇంకా అద్భుత కార్యాలు చెప్పాలి. పుట్టుగుడ్డు వారికి చూపులు, కంటి చూపులు దయచేశారు. ఇంకా 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 చాలా ఉన్నాయి. ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో మరి వృద్ధాప్యములో అబ్రహామునకు దేవుడు సంతానాన్ని కలిగించలేదా? కలిగించలేదా? మరి వృద్ధాప్యములో పెద్ద వయసులో దేవుడు మరి అబ్రహామునకు సంతాన వరాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి బండ నుండి నీటిని మరి మరి పుట్టించి ఉన్నాడు క్రీస్తు దేవాత దేవుడు. మరి పాత నిబంధన గ్రంథంలో ఇంకను ఆకాశ
ఆకాశం నుండి మన్నాన్ని కురిపించి ఉన్నాడు. మరి అదేవిధంగా నూతన వేదంలో మరణించిన వారిని ప్రభువు జీవముతో లేచి ఉన్నాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని దేవుడు ప్రసాదించి ఉన్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలను మరి దేవుడు చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మనకి దేవాతి దేవుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలుగుతాడు. ఇదిగో ఇది మన యొక్క వల్ల కాని పరిస్థితి అనుకున్నప్పటికీ కూడా దేవాతి దేవుడు దానిని సుసాధ్యం చేయగలుగుతాడు. అద్భుత విధముగా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభువు చేయగలుగుతాడనే విషయాన్ని మనందరము కూడా గుర్తు చేసుకోవాలి అని ఈరోజున ప్రభువు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి వ్యక్తిగతముగా దేవుణ్ణి మన యొక్క జీవితంలో గుర్తుంచుకోవాలి. రెండవదిగా దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనందరం కూడా గుర్తెరగాలి. మూడవదిగా మన యొక్క జీవితాన్ని నుండి దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నాడు, మన యొక్క జీవితాల నుండి దేవుడు ఏమి కోరి ఏమి పొందాలి అని, ఏ విధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడనేది మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనం గనుక నాకు దైవం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, నాకు ధనం ఉంటే చాలు, సంపద ఉంటే చాలు అని ఆ విధముగా జీవిస్తూ ఉన్నట్లయితే అట్టి వారి జీవితం అనేది దేవుడు ఏ విధంగా ఉంటుందో తన యొక్క వాక్కు ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. 49వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 49వ కీర్తన 7వ వచనము. నరుడు చదువు. డబ్బు చెల్లించి నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణంలో నిలబెట్టుకోలేడు, తన ప్రాణములను నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి దేవునికి సొమ్ము చెల్లించి అసూలు నిలుపుకోలేడు. అసూలు నిలుపుకోలేడు. క్రీస్తువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు చాలా చక్కగా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నాకు దైవముతో పని లేదు, దేవుణ్ణి గుర్తుంచుకోవాల్సిన పని లేదు, నాకు సంపద ఉంటే చాలు అని ఆలోచన కలిగి జీవిస్తున్న వారందరికీ కూడా ప్రభువు చాలా చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారు. నరుడు డబ్బు చెల్లించి తన యొక్క ప్రాణమును నిలబెట్టుకోలేడు, దేవునికి సొమ్ము చెల్లించి తన యొక్క అసూలు నిలుపుకోలేడు, ప్రాణాన్ని నిలుపుకోలేడని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ 16 వచనం అంటున్నాడు. 49 కీర్తన 16-17 వచనాలు. ఎవడైనా ధనవంతుడై తన సంపదలను పెంచుకొనగా అతని ఇంటి వైభవమునకు నీవు భయపడనక్కరలేదు. అతడు చనిపోయినప్పుడు ఆ సొత్తును తన వెంట కొనిపోచాలడు. అతని సంపద అతని వెంట పోతూ. ప్రైస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ప్రభు చాలా చక్కగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక నాకు దైవంతో పని లేదు, ఇదిగో ధనం ఉంటే చాలు, సంపద ఉంటే చాలు అని ఆలోచనతో జీవిస్తున్నట్లయితే ఇదిగో ప్రభు అంటున్నారు, వారు సంపాదించుకున్నది కూడా వారి వెంట పోదు. మీరెవరు కూడా భయపడాల్సిన పని లేదు. వారికి ఎక్కువ సంపదలు ఉన్నాయి కదా, నాకు సంపద లేవు కదా అని నీవు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే సంపాదించుకున్నది ఏది కూడా తన వెంట పోదు, ఏది కూడా తను తీసుకుని వెళ్ళలేడు అని చాలా స్పష్టంగా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులాగా, మీరందరూ కూడా నేను చెప్పే సంఘటన ఆలకించి ఉంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాలను మరి సంపాదించినటువంటి వ్యక్తి, అనేక రాజ్యాలను తాను సంపాదించాడు. తనకు ఉన్నటువంటి సైనిక బలముతో అనేకమైనటువంటి ప్రదేశాలను, ప్రాంతాలను, దేశాలన్నింటినీ కూడా సంపాదించుకున్నాడు. చివరికి తాను చనిపోయే ముందుగా మరి కొంతమంది వ్యక్తులని, వైద్యులను తన చెంతకు పిలిచి 3 విషయాలను వారికి తెలియపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులాగా, మొట్టమొదటిగా ఏమంటాడు అంటే, ఇదిగో నేను మరణించిన తర్వాత నా యొక్క శవపేటికను వైద్యులు మాత్రమే మొయ్యాలి. ఇది మొదటి విషయము. నేను మరణించిన తర్వాత నా యొక్క శవపేటికను వైద్యులు మాత్రమే మొయ్యాలి అని పలుకుతూ ఉన్నాను. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, తను అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ వైద్యులు నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు, నన్ను బ్రతికించలేకపోయారు కనుక ఈ సత్యాన్ని
అందరూ కూడా గుర్తుంచుకోనండి. ఇదిగో ఈ వైద్యులు నా యొక్క శవపేటకి మోస్తూ ఉన్నారు అంటే వైద్యులు నా యొక్క జీవితాన్ని, నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కనుక నేను మరణించిన తర్వాత నా యొక్క శవపేటికను వైద్యులు మాత్రమే మోయాలి. రెండవదిగా ఇదిగో నన్ను మోస్తూ ఉన్నప్పుడు శవపేటకి తీసుకువెళ్తున్నప్పుడు నాణ్యాలను చల్లుతూ ఉండాలి. అదే సంప్రదాయం మనందరం కూడా మరణించిన వారి పైన ఈ యొక్క డబ్బులను చదువుతూ ఉంటాం. ఆనాడు అలెగ్జాండర్ ది గ్రేట్ తాను మరణించినప్పుడు కూడా తాను పలికినటువంటి రెండో కోరిక ఇదే, ఇదిగో నేను మోసుకుపోతున్నప్పుడు నాణ్యాలను చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఇవేమీ కూడా నాతో రావటం లేదు, నేను సంపాదించుకున్న ఈ సొమ్ము ఏది కూడా నాతో రావటం లేదని అందరూ కూడా తెలుసుకునే విధముగా ఇదిగో ఈ యొక్క నాణ్యాలను నా మీద చదువుతూ ఉండండి. ఇక మూడవదిగా మీరు నన్ను తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు నా రెండు చేతులు కూడా ఇక శవపేటకి నుండి అటుపక్కన బయటకి అందరికీ కనిపించే విధంగా ఉంచండి అని వారితో పలుకుతాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకంటే నా రెండు చేతులు చూసినప్పుడు వారందరూ కూడా నేను ఎంతో సంపాదించాను కదా, ఎన్నో ఆస్తులు నేను కూడబెట్టుకున్నాను కదా, ఇవేమీ కూడా నాతో రావట్లేదు, ఒట్టు చేతులతో వెళుతూ ఉన్నాను అని అందరూ కూడా తెలుసుకునే విధముగా ఇదిగో నన్ను మోసుకుని వెళ్ళేటప్పుడు ఈ విధముగా నా రెండు చేతులు కూడా బయట వైపు ఉంచండి, వైద్యులు మాత్రమే మోయాలి. ఇదిగో నేను సంపాదించిన నాణ్యాలను నా మీద చదువుతూ ఉండండి అని ఈ మూడు విషయాలను తాను మరణించబోయే ముందు మరి తెలియచేయడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకంటే తాను మరి మంచి సంపద కలిగిన వ్యక్తి, ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని డబ్బులున్నా కానీ వాక్యంలో పలికిన విధముగా నలుడు డబ్బు చెల్లించి తన యొక్క ప్రాణమును నిలబెట్టుకోలేడు. మరి ఆ విధముగానే అలెగ్జాండర్ ది గ్రేట్ తనకి ఎన్నో సంపదలు ఉన్నాయి, ధనం ఉంది, సంపద ఉన్నా కానీ వాటితోటి ప్రాణాలను నిలబెట్టుకోలేకపోయాడు. సంపాదించుకున్నది ఏది కూడా తాను తీసుకొని పోలే, ఒట్టి చేతులతోటే మిగిలిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధముగా ఎవరైతే నాకు దైవంతో పని లేదు, ఇదిగో నాకు ధనం ఉంటే చాలు, సంపద ఉంటే చాలు అని ఆలోచనతో జీవిస్తున్న వారందరికీ కూడా ప్రభు ఇదిగో ఈ యొక్క హెచ్చరికను మనందరికీ కూడా జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగా ఇదిగో ఈ సంపదల కన్నా కూడా దేవుణ్ణి మనం గుర్తిరిగి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపే విధముగా మనందరి జీవితాలు ఉండాలి అని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున సువిశేషంలో మనందరము కూడా చదువుకొని ఉన్నాం. 10 మంది కుష్ఠరోగం స్వస్థత పొందితే వారిలో ఒక వ్యక్తి మాత్రమే ఆ యొక్క స్వస్థతను గుర్తించి తిరిగి వచ్చి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. లూకా శుభవార్త 17వ అధ్యాయము, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో లూకా శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 15-16. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతలో ఉన్న గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. తర్వాత వచనం, అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా, 9 మంది మిగిలిన 9 మంది ఎక్కడ తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు యేసుడు ఒక్కడైనా ఈ అన్యుడు ఒక్కడైనా. క్రైస్తవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి జీవితాల నుండి దేవుడు కృతజ్ఞతలు కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోక సంపదలు కాదు, ఈ లోక వ్యక్తులు కాదు, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆ దేవుడు మనకి జీవితం ఎప్పుడైతే గుర్తిస్తామో వెంటనే వీళ్ళు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞత భావం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని ఈ రోజున ప్రభువు మన నుండి కోరుకుంటూ ఉన్నారు. ఇది 10 మంది శుద్ధిని పొందారు, కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రమే తాను పొందినటువంటి స్వస్థతను గుర్తించి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని యొక్క పాదాల పట్టబడి ఇదిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మన యొక్క జీవితాల నుండి దేవుడు కూడా కోరుకునేది అదే. దేవుని యందు విధేయత కలిగి, ఆయన యొక్క మాటలందు విధేయత కలిగి, కృతజ్ఞత భావముతో మనకి
మనందరి జీవితాలు ఉండాలి అని ఈ రోజున ప్రభువు ఈ యొక్క పట్టణాల ద్వారా మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగా మొదట్లో చదువుకునే విధముగా నామాను అన్య మతస్థుడు అన్య దేశస్థుడైనప్పటికీ తాను స్వస్థతను గుర్తించి ఇదిగో నిజమైన దేవుడు ఇశ్రాయేలు దేవుడనని ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. సుశేష పట్టణంలో ఇదిగో సమరయుడు తాను కూడా అన్య మతస్థుడు అన్య దేశస్థుడు అయినప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి స్వస్థతను గుర్తించి ఆ దేవుడి ముందుకు వచ్చి సాగిలపడి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు వాక్కు ద్వారా తెలియపరుస్తున్నారు. తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనము. సర్వావస్థల యందును కృతజ్ఞతలై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితము యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమిటయ్యా దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నది, ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే కృతజ్ఞత భావం కలిగినటువంటి జీవితాన్ని జీవించటము. సర్వ వ్యవస్థలు అంటే అన్ని సమయములందును అన్ని సంఘటనలందును అన్ని సందర్భాలందు కూడా దేవుని యందు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇదే దేవుడు మన నుండి కోరుకుంటుంది. మన నుండి ఆస్తులు అడగటలేదు, సంపదలు కోరుకోవట్లేదు. ఇదిగో మనము కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనందరము కూడా జీవించాలి అని ఈ రోజున ప్రభువు మనందరికీ కూడా మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా నామాను స్వస్థత పొంది దేవుని గుర్తించి కృతజ్ఞతలు తెలిపాడు. సమరయుడు 10 మంది కుష్ఠరోగుల్లో మన సమరయుడు తాను స్వస్థతను పొంది వెంటనే ప్రభువు చెంతకు వచ్చి సాగిలపడి కృతజ్ఞతలు తెలియచేసి ఉన్నాడు. మరి ఈ విధముగా మనము కూడా మనకి అనుదిన జీవితంలో ఆ దేవునికి కృతజ్ఞతలు అర్పించే విధముగా మనందరి జీవితాలు ఉండాలి అని ఈ రోజున ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ మరి తల్లి కూడా తన యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలకు కృతజ్ఞతలు తెలియపరిచి ఉన్నది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం మనం చూడవచ్చు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి చదువు. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏమైనా తాను దాసురాలి దీనావస్థలో కటాక్షించెను. ఈ విధంగా పరిశుద్ధ మరి తల్లి దేవుని స్తుతిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అద్భుత కార్యాలు ఆ యొక్క తల్లి జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. అందుకే చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాలను ఆ యొక్క మరి తల్లి గుర్తు చేసుకుని ఆ దేవునికి స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా పరిశుద్ధ మరి తల్లి గుర్తు చేసుకుంటూ ఉన్నది. ఆ దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నది. అదే విధముగా పునీత పౌలు గారు కూడా తన యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలకు తను చాలా చక్కగా దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువు. చదువు. తిమోతి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12-13 వచనాలు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా కావించినందుకు కృషి చేయటకు శక్తి నొసగిన మన ప్రభువుకు క్రీస్తు యేసునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత పౌలు గారు దేవుడికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధ మరితలు ఏ విధముగా తన యొక్క జీవితంలో చేసిన అద్భుత కార్యాలకు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలను తెలిపి ఉన్నదో పునీత పౌలు గారిని కూడా దేవుడు ఎన్నుకొని శక్తినిచ్చి
బలపరచి మంచి సువార్తికునిగా దీవించినందుకు తాను దేవుడికి కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాడు. మరి ఆ విధముగానే ఈ రోజున మన యొక్క జీవితాల నుండి కూడా దేవుడు మరి కృతజ్ఞతా భావముతోటి మనందరి జీవితాలు ఉండాలి. ఆ దేవుణ్ణి స్తుతించే విధముగా, ఆరాధించే విధముగా మనందరి జీవితాలు ఉండాలి అని ఈ రోజున ప్రభువు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో అందరూ కూడా పైకి లేచి నిలబడి ఆ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ మన యొక్క జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యాలకు గాను ఆనాడు ఏ విధముగా దేవునికి పరిశుద్ధ మరింతని స్తుతి స్తోత్ర గీతాన్ని పాడి ఉన్నదో, ఏ విధంగా పండిత పౌలు గారు కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నారు, ఏ విధముగా సమరయుడు మరి కృతజ్ఞతలు తెలిపి ఉన్నాడు. మరి ఈ సమయంలో మనందరము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి యొక్క మేలులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ ఆ దేవునికి స్తుతులను స్తోత్రాలను మనందరూ కూడా చెల్లించుకుందాం. స్తోత్రం చెల్లింతును, అందరూ చప్పట్లు కొడుతూ స్తుతి స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం మోకరించిన పరిశుద్ధ సమయంలో దేవుడు స్తుతించిన మనందరినీ కూడా దేవుడు దీవించాలని
ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించి రెండు చేతులు జోడించి పరిశుద్ధ సమయంలో ఐక్యదేవాత దేవుని ప్రార్థించుదాం. మనకి జీవితంలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు పరిశుద్ధ సమయంలో ఆ దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్న ఈ సమయంలో ఆ దేవాది దేవుడు రానున్న రోజుల్లో మనందరినీ కూడా దీవించాలని ఎటువంటి సైతాను ఆలోచనలకు తావివ్వకుండా విశ్వాసములో బలపరిచి వాక్యానుసారముగా నడుచుకునే విధముగా మనందరినీ కూడా దేవుడు దీవించాలని దేవుని బిడ్డలారా పరిశుద్ధ సమయంలో కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి మీరు విశ్వాసంతో ప్రభుని ప్రార్థించుదాం. ఇప్పటి వరకు కూడా దేవుడి వాక్యాన్ని గాలించిన మనందరినీ అదివాత దేవుడు దీవించాలని వాక్యానుసారముగా నడుచుకునే విధముగా తన అనుగ్రహంతో శక్తితో మనందరినీ కూడా నింపాలి అని ఈ పరిశుద్ధ సమయంలో ఒకసారి నిండైన విశ్వాసముతో ఆ దేవుడిని ప్రార్థించుదాం. దేవుడి నానా ఈ మంచి సమయంలో దేవుడు మనందరినీ కూడా దీవించాలని, మనందరినీ కూడా ఆశీర్వదించాలని, మన యొక్క తలంపులను ఆలోచనలను మన యొక్క తలంపులన్నీ కూడా ఫలింపచేసే విధముగా దేవుడు మనందరినీ కూడా దీవించాలని మంచి మనసుతో మంచి విశ్వాసముతో ఆ దేవుని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి. ప్రతిరోజు కూడా ఎన్నో పనులతో ఎన్నో ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం. అనుదినము కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. దేవుడు స్థుతించలేకపోతూ ఉంటాం. దేవుడు ప్రార్థన చేయలేకపోయే సందర్భాలు ఉంటాయి. కానీ ప్రియబిడ్డ, మంచి సమయాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో ఆ ప్రభుని మనందరం కూడా ప్రార్థించుదాం. ఆ ప్రభుని మనందరం కూడా స్థుతించుదాం. ఆ ప్రభు మన యొక్క తలంపులన్నీ కూడా ఫలింప చేయాలని రెండు విశ్వాసముతో ఆ యొక్క వివాది దేవుని ప్రార్థన చేయి. నాది ప్రతి ఒక్కరు కూడా ఏ విధముగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు దేవుడు దీవించాడు, ఆశీర్వదించి ఉన్నాడు. కలిగి సమయంలో అదే విశ్వాసముతో మనందరము కూడా ఆ ప్రభుని ప్రార్థన చేస్తూ ఆ ప్రభు చేత మనందరము కూడా దీవించబడే విధముగా నేను విశ్వాసముతో ఆ యొక్క దివాత దేవుడిని ప్రార్థించుదాం. సర్వ సృష్టించిన సంస్కృతిలో సర్వేశ్వర గడిచిన కాలం అంతటా కూడా మనందరినీ కూడా కాచి కాపాడినందుకు మీకు వేయబడుతున్నా. గడిచిన నెలంతటా కూడా 13వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా మనందరినీ కూడా కాచి కాపాడినందుకు ముఖ్య వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలో మేమందరము కూడా ఈ రోజున ఇప్పుడు ఈ తంత్రుని వారి గౌరవార్థముగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా మరి ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ప్రభువా. మరి ముఖ్యముగా ఇదిగో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరుగా దీవించిన ప్రభువా. ఎంతో విశ్వాసముతో ఎంతో నమ్మకముతో ప్రభువా నీ ఎంతో విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభువా. మరి ముఖ్యముగా ఏ తలపుల కొరకైతే మరి ఏవేవి ఆలోచన కలిగి వారు ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభువా నీ చిత్తమైతే వారికి తలంపులన్నీ కూడా ఫలింపచేసే విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభువా. మరి ముఖ్యముగా ఈ పరిశుద్ధ సమయంలో ఎవరైతే అనారోగ్యముతోనూ అనేక వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో అందరినీ కూడా మీకు అర్పిస్తున్నా ప్రభువా. ఈనాడు సుశేషం మీరు పలికి ఉన్నారు. ఇదిగో నీ విశ్వాసమే నేను స్వస్థత పరిచింది అని మీరు పలికి ఉన్నారు ప్రభువా. అదే విశ్వాసముతో నీకు మొరపెట్టిన ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి ప్రభువా. తద్వారా నీ యందు కృతజ్ఞత కలిగి నడుచుకునే విధముగా వారందరినీ కూడా దీవించిన ప్రభువా. మనకి ఏ విధముగా ఈ పరిశుద్ధ సమయంలో ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ యొక్క దంపతులందరినీ కూడా మీకు అర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలను లోపాలన్నింటినీ కూడా తీసివేస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తితో వారందరినీ కూడా నింపుతూ వారికి సంతాన వరాన్ని పొందే విధముగా వారందరినీ కూడా దీవించిన ప్రభువా. ఆ రోజున ఏ విధముగా అన్న ప్రార్థన ఆలకించి వారికి సమయాన్ని బిడ్డను ఏ విధముగా ప్రసాదించి ఉన్నారో అదే విశ్వాసంతో నీకు మొరపెట్టిన ప్రతి దంపతులకి కూడా సంతాన వరాన్ని దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ సమయానికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీకు అర్పిస్తున్నా ప్రభువా. మీ చిత్తమైతే వారి ప్రయత్నాన్ని ఫలింప చేయండి. వారికి జీవితంలో నీ యొక్క ఆనందాన్ని
సంతోషాన్ని పొందే విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభువా. చదువుకున్న బిడ్డలందరినీ కూడా మీకు అర్పిస్తున్నాం ప్రభువా. వారికి కావలసిన మంచి జ్ఞానమును తెలివితేటలను దయచేయండి. చిన్నారి బిడ్డలను దీవించండి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క పునీతంతో వారి గౌరవార్థముగా ఈ యొక్క దివ్యమని కూర్చున్నాం కొన్ని ఆడుతున్న కుటుంబాన్ని మరి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. పూజలు సమర్పించిన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎందుకోసమైతే వారు పూజలు అర్పించి ఉన్నారు ప్రభా, నిశ్చకమైతే ఆ కుటుంబాలలోని తలంపులన్నీ కూడా ఫలింపచేయండి. పుట్టినరోజు జరుపుకొచ్చిన బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానమును తెలివితేటలను దయచేస్తూ వారికి మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభా. ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించిన ప్రభావ. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో మేమందరూ కూడా అన్ని సమయములందును కృతజ్ఞత కలిగి జీవించే విధముగా ఏ విధముగా స్వస్థత పొందిన సమయుడు నీ ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించి ఉన్నాడు, స్వస్థత పొందిన నామాను ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవించి ఉన్నాడు. మరి ఈ విధంగా మేము కూడా మా యొక్క అనుదిన జీవితంలో కృతజ్ఞత భావముతో నడుచుకునే విధముగా మనందరినీ కూడా దీవించిన ప్రభువ. మా యొక్క విశ్వాసాన్ని బలపరచిన ప్రభువ. పాడి పంటలను దీవించండి, పశువులను ఆశీర్వదించండి. చేసిన ప్రతి పనిలో ప్రయాణములో ప్రభా మీతో నడిపించండి. ప్రతి కుటుంబంలో మీ యొక్క శాంతి సమాధానంతో నింపుతూ అనుదినము కూడా మీ యొక్క విశ్వాసములో మేమందరము కూడా ఏ విధముగా అందరి విశ్వాసాన్ని బలపరిచిన ప్రభువ. మరి ముఖ్యంగా ఈనాడు యొక్క పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న వారిని ఇంకా యొక్క దేవాలయానికి రాలేకపోతున్న వారందరినీ కూడా వారిని కూడా విశ్వాసంలో బలపరిచి మీ యొక్క సన్నిధానానికి నడిపించే విధముగా వారందరినీ కూడా దీవించిన ప్రభువ. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించి ఆస్వాదించిన ప్రభువ. నీ కంట్రోని వారా ఆనాడు ఏ విధముగా దైవ చిత్త ప్రకారంగా నడుచుకొని దేవునికి అనుగ్రహాలకు మీరు ఏ విధంగా పాత్రుడై ఉన్నారు. మరి ఈ విధంగా మేమందరము కూడా మీ యొక్క విశ్వాస జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని మా యొక్క అనుగ్రహ జీవితంలో మంచి కథోలికులుగా క్రైస్తవులుగా ఎదిగే విధముగా అందరి కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో సమర్పిస్తున్నటువంటి పూజలు సమర్పించిన కుటుంబాల కొరకై, కొనియాడుతున్న కుటుంబాల కొరకై ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించమని ఈ యొక్క మనవులను మా నాడులను మీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. నీ ప్రేమ సరి సరిగా నేనే వినతిను దేవా, సర్వము సమర్పించును.
సహోదరులారా, నేను మీరు అర్పించుచుని మరి సరస్వతి లభతే సర్వేశ్వరులకు అంగీకారమట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మండల కొడుకులు మన ప్రయోజనము కొడుకులు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొడుకులు ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. సర్వశక్తిగాను సర్వేశ్వర, నీకంతోని వారి గౌరవార్థము మేము సమర్పించి అర్పణలు దయతో అంగీకరింపము. పునీతుల జీవితంలో ఈ దివ్య ప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్లే నీ రక్షణ ఫలములు కూడా మాకు దయచేయును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు నీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపాండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎక్సొచ్చును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్భుతమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా ఉంచుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు ప్రేమకు స్పష్టమైన సంకేతములు దయచేయుచున్నావు. నీ రక్షణ రహస్యములు పరిపూర్తి అయినట్లుగా వారి మహాదర్శము మాకు ధైర్యం వస్తున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేతనందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. అందరూ కూడా మోకరించి భక్తి విశ్వాసముతో ప్రభువుని ప్రార్థించుదాం. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయుని స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాధ్యమంతయు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిపుణులు బలిని అర్పించుటకై
రక్షణను నిరతము పెరచుచున్నావు. కావున ఏలినవాడా, ఈ కానుకలను నీ సముద్రమున తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుక్షింపుడు. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనాంతరము పాత్రమునందుకని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్య పునరక్షణ పాత్రని సమర్పించుచున్నాం. నీ సముఖంలో నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. శ్రీ రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాచీన జగద్గురువును మా వాద్యాపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమైన మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ ప్రకాశములకు చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కడతను మరియు మాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత పాదువ ప్రియతోని వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
అందరూ కలిసి ఐకత్రేక దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా నిలిచండి. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరలోక దేశం అనుసరించి రాజ్యం సాహసింతము మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపును. మా మీద అప్పుడైన వారిని మేము మరణించినట్లు మా అప్పులను మీరు మరణించండి. మాకు శోధనలు ప్రవేశపెనక పిల్లల నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల మాకు శాంతిని ప్రసాదింపము. మీ దాని వలన పాపం నుండి మమ్మల్ని చేసి అన్ని కలపల నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుగా వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ శ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో సేవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మనందరితో ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మీకు పాపములను పరిహరించండి ప్రభువు. ఈ ప్రభు బిందుకు పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము. ప్రభువా, మీరు ప్రవేశించుకునే పాపరాని వారు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును చేర్చును గాక. ఆమేన్.